బెంగాల్లో మమతా బెనర్జీ మాకు ఓటేయకపోతే హిందువులను చంపేస్తామని ఓపెన్ గా చెప్పేసిందన్న. ఏం జరిగిందో క్లియర్ గా చెప్తా వినండి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు బెంగాల్లో జరుగుతున్నాయి కదా. బెంగాల్లో ఏం జరిగిందంటే ఒక ప్రెస్ మీట్ లో మమతా బెనర్జీ మా డిఎంసీ గవర్నమెంట్ ఉన్నందుకే హిందువులు ఇప్పటి వరకు బెంగాల్లో బతుకున్నారు. ఒకవేళ మా గవర్నమెంట్ గాని పోతే బెంగాల్లో ఒక హిందువు కూడా బతకడు అని చెప్పేసి ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పేసింది. লাগবে একটা কমিউনিটি যখন জোট বাঁধে না ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। నాకు అర్థం కాదన్నా, ఆల్రెడీ నువ్వు గెలిచిందే దొంగోట్లతో ఒకప్పుడు. ఇప్పుడు మాక్సిమం 90% ఒక్కటి కాదు రెండు కాదు 90% ముస్లింలు, అది కూడా బంగ్లాదేశ్ ముస్లింలని అందరు నిలగొట్టేసినాం. మొన్న రీసెంట్ గా బీజేపీ గవర్నమెంట్ కోర్టు ముందల ఫైల్స్ పెడితే ఆ ఫైల్స్ పట్టుకొని విలవిలలాడిపోయింది మమతా బెనర్జీ. ఎందుకంటే తను ఎన్ని తప్పులు చేసిందో అవన్నీ తీసుకొచ్చి ఒక ఫైల్ రూపంలో పెడితే ఆ ఫైల్ తో వణికిపోయింది. అలాంటి నువ్వు హిందువులని చంపేస్తా అని బెదిరిస్తున్నావు. ఈ 2026 లో బెంగాల్లో డిఎంసీ గవర్నమెంట్ పడిపోయి వేరే గవర్నమెంట్ అయితే ఫామ్ అవబోతుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదన్నా. దేవుడైనా కొంచెం ఎక్స్క్యూజ్ చేశాడు కానీ కర్మ అనేది సచ్చిన ఎక్స్క్యూజ్ చేయదన్నా. మమతా బెనర్జీ ఆట కట్టించే రోజు త్వరలోనే ఉంది. సీ సూన్. మమతా బెనర్జీ ఏడవడం నేనైతే ఖచ్చితంగా చూస్తా. ఆ రోజు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా అంటే ఆ రోజు కూడా నేను ఖచ్చితంగా వీడియో తీస్తా. కంటెంట్ నచ్చితే లైక్ చేయి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకు.